హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ 13 శుక్రవారం రోజు మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం పూర్తిగా మారిపోబోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు, మీ కుటుంబంలో మీ భర్త పరాశీవంలో ఉన్నాడా? మీ భార్య పరపురుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తాకోళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యను కానీ గురుగారు కుమారస్వామి గారు 3 రోజుల్లో పరిష్కరిస్తారు. 9985520079కి ఒకే ఒకసారి ఫోన్ చేయండి. 3 రోజుల్లో మీ సమస్యను గురువుగారు పరిష్కరిస్తారు. ఇటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కరిస్తారు. ఈ మేషరాశి వారికి రేపటి రోజు పూర్తిగా అనుకూలంగా, అలాగే మీరు అనుకున్న వంటి ప్రతి విషయంలో కూడా విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవాలి. అయితే మరి మీ యొక్క జీవితంలో రేపటి రోజు ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో మీకు మంచి అవగాహన కల్పించబోతున్నాడు? అలాగే ఆ వ్యక్తి మీ జీవితంలో ఏ విధమైన వంటి మలుపులను తీసుకురాబోతున్నారు? వారు మీ జీవితాన్ని సంబంధించిన వంటి ముఖ్యమైన వంటి విషయాల్లో వారి పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి రేపు మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి కొన్ని నిజాల గురించి ఇప్పుడే మీరు తెలుసుకోండి. కొన్ని విషయాల్లో జాగ్రత్త పడండి. ఈ రాశికి అధిపతి శని. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అలాగే ఈ యొక్క ధరిష్ట నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వప నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మేషరాశి వారిగా చెప్పవచ్చు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు అని చెప్పుకుంటాం కదండి. ఎప్పుడు కోపం వచ్చినా కానీ చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ రాశి వారు అయితే మారిపోతారండి. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా కోప్పడతారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేము, ఎందుకు చేయగలమని చెప్పి ఒక ధీమ అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఏదైనా కానీ సాధించాలని అనుకుంటే మాత్రం పట్టుదల చాలా వరకు కూడా వీరికి ఈగోస్ట్గా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే వీరికి ఎవరైనా కానీ సలహా ఇచ్చినా కూడా నచ్చదండి. తమ కోపం చల్లారేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. వీరిని చూస్తూ ఉంటే, వీరిని పలకరించాలంటే ఎదురు వ్యక్తులకి కొంచెం గుండె గుబేర్పడుతూ అంటూ ఉంటుంది. వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ ఆరోగ్యం, ఆహారం కూడా అల్లమాట తీరు కానీ ఉంటుందన్నమాట. సో అందువలన ఈ మేషరాశి వారికి చూసినప్పుడు చాలా వరకు కూడా భయం వేస్తూ ఉంటుంది. ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఎక్కువగానే భయపడుతూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజు వీరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది. అదేంటంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా వీరిలో అంటే కోపం ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పి జ్యోతిష నిపుణులు సైతం చెప్పారండి. ఇంకా ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చెలాయించే మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా మీరు చాలా స్నేహపూరితమైనటువంటి విషయాలకైతే చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తారండి. అంతేకాకుండా అందరితో కూడా సమానం వంటి దృష్టితో ఉంటారు. ఇంకపోతే వాస్తవానికి ఈ మేషరాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా కూడా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇలా చెప్పాలంటే కోపాన్ని అదుపులో అనే మానసిక ఒత్తిడిని కూడా రేపటి రోజు దూరం చేసుకోవడానికి మీరు వ్యాయామం చేయడం, అలాగే ఆదిత్యపరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ, లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుందండి. అలాగే పని ఒత్తిడి వల్ల మీలో ఏర్పడినటువంటి ఆ అలసట, నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒక ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ, ఏదైనా మిమ్మల్ని కించపరిచే విధంగా, సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ఏదో ఒకటి మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారండి. కాబట్టి అలాంటి వారికి అస్సలు లొంగకండి. వారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు బుర్రకెక్కించుకోకండి. వారికి పై ఎత్తు వేస్తూ ఉంటారు. మీరు పై చేయి ఉంటే విధంగా ఉండండి.
సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మనసు జాగ్రత్తగా ఉంటున్నటువంటి మనం కూడా చుట్టూ ఉన్నవారితో కొంతమంది మనకు తెలియకుండానే మనల్ని మట్టి కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇలా చెబుతున్నారు, వీళ్ళు ఇలా చెబుతున్నారని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ తిప్పి వాళ్ళే మీకు పెద్ద తలనొప్పి తెచ్చే విధంగా మారిపోతారన్నమాట. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కల కాకుండా మీ కుటుంబ సభ్యులు కానీ ఉండకుండా తెలుసుకోండి. కాబట్టి వారిని మీరు ఎంత వీలైతే అంత దూరం పెట్టడైతే చాలా అంటే చాలా మంచిది. ఇంకా కూడా మీకు శుభవార్తలు ఫలితంగా రేపటి రోజు మంచిగా అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా ఫలితాలు వచ్చేటువంటి ఆ యొక్క ఫలితాలు చూసి ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషపడతారు. బిడ్డల యొక్క భవిష్యత్తు ఇంత చక్కగా ఉందని చెప్పి వారి జీవితానికి సంబంధించినటువంటి వారు రాసినటువంటి ఆ పరీక్షలు వచ్చినటువంటి ఫలితాలు చూసి చాలా మర్చిపోతారండి. చాలా చక్కగా అందరికి కూడా స్వీట్ల ద్వారా పంచుకుంటారు. అలాగే పిల్లలపై ఎక్కువగా ప్రేమను అలాగే మమకారాన్ని చూపించుకుంటూ ఉంటారు. ఇంకా చూసుకున్నట్లయితే వ్యక్తి, వ్యాపార, ఉద్యోగ అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. రేపటి రోజు వీరికి మంచి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మీ యొక్క మనసు కూడా చాలా రిలీఫ్గా అయిపోతుందండి. అప్పుడు మీ ఆలోచన కూడా చాలా స్థిరంగా ఉంటాయి. అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో కంట్రోల్ చేసుకోవడం వంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వంటి సందర్భం రేపటి రోజు ఏర్పడబోతుంది. కాబట్టి అలా మీరు కంట్రోల్ చేస్తున్నందుకు కోపాన్ని మీ మనసుకు ఎక్కించుకోకండి. ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజు మీకైతే కూడా అన్ని రంగాలలో చాలా అంటే చాలా చక్కగా ప్రతికూలంగా అయితే ఎక్కడ కనిపించడం లేదు. అంటే మిమ్మల్ని మోసం చేసేవారి దగ్గర మాత్రమే మీకు ప్రతికూలం కనిపిస్తున్నాయి. మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా రోజు గడిచిపోతుందని చెప్పుకోవాలి. ఇంకా తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు. రేపటి రోజు మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, అలాగే మీరు మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన అయితే చేసుకోండి. నవగ్రహాల పూజ ఒకసారి మీ కుటుంబంతో కలిసి చేసుకుంటే మీ మనసు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా ఒకసారి గుడికి వెళ్ళి శివనాథునికి అయితే అభిషేకం చేయించుకుంటే కనుక మీ కుటుంబ సంతోషంగా ఆరోగ్యాలతో కలిసికట్టుగా ఉంటారండి. తెలుసున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.